రామ్ టాక్కి తిరిగి స్వాగతం. రితబ్రత బెనర్జీ ఈ పేరు అదవరకెప్పుడు మీరు ఉండరు. కోర్స్ నేను ఆయన అప్పుడు 2017లో ఎక్స్పెల్ అయినప్పుడు కూడా ఆయన గురించి స్టడీ చేశాను. కానీ జనరల్గా పబ్లిక్కి ఈయన పేరు ఎప్పుడు తెలిసిన పేరు కాదు. 46 ఏళ్ళ ఈ రితప్రత బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడు. 59 మంది ఎమ్మెల్యేలు, టిఎంసి ఎమ్మెల్యేలు కలిపి ఎన్నుకున్నటువంటి యువ నాయకుడు. అసలు మే 4 ఫలితమే ఒక పెద్ద సంచలనం బెంగాల్లో. ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ అనేది ఇంకొక సంచలనం. అసలు ఎవరి రితబ్రత బెనర్జీ? అసలు గమ్మత్తుగా ఉంది. ఈయన చరిత్ర చూస్తుంటే గమ్మత్తుగా ఉంది. అంటే 46 ఏళ్ళు పెద్ద చరిత్ర అంటే ఏం చెప్పలేము, కానీ పైకి ఎదిగినటువంటి తీరు, క్రమం మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే మొదట్లో ఏముంది, ఒక స్టూడెంట్గా మొదలయ్యాడు కలకట్టాలో. కాలేజీలో చదువుకునేటప్పుడు స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. అది ఆయన ప్రస్థానం. అక్కడ నుంచి ఒక్కసారి ఎస్ఎఫ్ఐలో యాక్టివ్గా ఉండేవాడు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం. ఒక్కసారి అతను 36 ఏళ్లకే అది ఒక చాలా యంగ్ ఏజ్లో, 34 కూడా కాదు, ఇంకా 20 ఏళ్ళ చిల్లరకి ఎస్ఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయ్యాడు 2008 కల్లా. అంటే 28 ఏళ్లకి సరే విద్యార్థి దానికి అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయ్యాడు. కావటంలో అప్పటి పశ్చిమ బెంగాల్ మంత్రి గౌతమ్ దేవ్ కీలక పాత్ర పోషించాడట. అంటే గౌతమ్ దేవ్కి సన్నిహితంగా దగ్గరకు వెళ్ళగలిగాడు ఒక విద్యార్థి నాయకుడై. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా నాయకుల దగ్గరకి వెళ్ళగలుగుతున్నాడు, వాళ్ళ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ అభిమానాన్ని చూరగొంటున్నాడు. అలా అక్కడికి వెళ్ళి 2008 నుంచి అక్కడ ఆయన ఎస్ఎఫ్ఐ లీడర్గా, జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు. కానీ ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం వెనక్కి రాల. 2013లో పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. అప్పటికి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉంటూ వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ అమిత్ మిత్రా ఆయన ఢిల్లీ వస్తే ఆయన కొట్టారు వీళ్ళందరూ కలిసి, విద్యార్థి నాయకులందరూ కలిసి. ఆ కేసులో ఈయన అరెస్ట్ చేశారు, ఈ రితబ్రత బెనర్జీని. మరి న్యాచురల్గా ఒక ఫైనాన్స్ మినిస్టర్, సిపిఎం ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ని కొడితే ఏమైపోవాలి? సిపిఎం నుంచి బయటికి పంపించాలి ఆయన్ని. ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా తీసేయకపోగా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్తానికి లేదని చెప్పి స్వయాన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ కోరుకున్నాడు. వినండి జాగ్రత్తగా. అప్పటికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యేచూరి కోరుకున్నారు. ఇద్దరికి బ్లూ ఐడ్ బాయ్ ఆయన. బుద్ధదేవ్ భట్టాచార్యకి ఇతని చాలా ఇష్టం, ఆ ముఖ్యమంత్రికి. ఏంటంటే ఆయనకి కనెక్షన్ ఏంటంటే సాహిత్యం మీద ఉన్న ప్రేమట. ఇతను ఎందుకంటే బాగా పుస్తకాలు చదువుతాడు, అనర్గళంగా మాట్లాడగలడు. వీటితో పాటు ఆయనకున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, అది పాజిటివా నెగటివా నాకు తెలీదు, మొత్తం మీద ఏ నాయకుడికైనా సరే దగ్గరకు వెళ్ళగలడు. వాళ్ళు ఈయన అసలు నాకు కావలసినటువంటి వ్యక్తిని వాళ్ళు భావించే పద్ధతిలో మెసులుకోగలడు. అందుకనే బుద్ధదేవ్ భట్టాచార్యకి బ్లూ ఐడ్ బాయ్ అయ్యాడు. అంతేనా? ఒక్కసారి మరి కొట్టిన ఆయన, కానీ
2014 రాజ్యసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇదే బుద్ధదేవ్ భట్టాచార్య, అప్పటికి లోక్సభలో సిపిఎం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి సూర్యకాంత్ మిశ్రా ఇద్దరూ కలిసి 34 ఏళ్ల రితబ్రత బెనర్జీని, అప్పటికి ఇంక ఎస్ఎఫ్ఐ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, రితబ్రత బెనర్జీని రాజ్యసభకి పంపారు. చూడండి, 34 ఏళ్లకే రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఇది ఆయనకున్నటువంటి క్వాలిటీ. మరి 2014లో రాజ్యసభకి వెళ్ళాడు. 2017కు వచ్చేటప్పటికి ఇదే సూర్యకాంత మిశ్రా, బాబు ఈయన నేను భరించలేను, ఈయన పార్టీలో నుంచి తీసేయాలని చెప్పి కోరుకున్నాడు. చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి ఈయన మీద. యాపిల్ స్మార్ట్ వాచ్, సిపిఎంలో జనరల్గా ఇటువంటివి ఉండవు కదా. ఆయన లైఫ్ స్టైల్ వేరుగా ఉండేది. ఒక లేడీ మహిళ ఈవిడ మీద ఏది లైంగిక వేధింపు కేసు పెట్టింది. సో ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు దానికి ఒక కమిషన్ వేశారు. కమిషన్కి అధ్యక్షుడుగా కమిషన్ ఎంక్వైరీ పెడితే దానికి ఎవరయ్యా అంటే అధ్యక్షుడు ఇప్పటి రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం, ఆయన్ని పంపించారు. సో అది ఎంక్వైరీ అయిపోయింది. కానీ ఆ రిపోర్ట్ ఇవ్వకముందే ఈయన ఒక సంచలన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏబీపీ ఆనంద్ అనే పేపర్కి ఒక సంచలన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏంటి అంటే మరి అంటే ఆ కమిషన్ నిర్ధారిస్తుంది అనుకున్నాడో లేకపోతే ఏంటో తెలియదు. ఈయన ఒక సంచలన ఇంటర్వ్యూ ఏంటంటే, ప్రకాష్ కరత్, జాగ్రత్తగా వినండి, ప్రకాష్ కరత్, బృందా కరత్, ఇద్దరు భార్యాభర్తలు కదా, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉండేవాళ్ళు. అట్లానే ఈ మహమ్మద్ సలీం, వీళ్ళ ముగ్గురికి వ్యతిరేకంగా సంచలన ఇంటర్వ్యూ ఇచ్చాడు. సిపిఎంకి నేను వ్యతిరేకం కాదు, వీళ్ళకి వ్యతిరేకం అని. సరే, ఇప్పుడు ఏం చేస్తుంది సిపిఎం? కమిషన్ సంగతి పక్కన పెట్టింది, ముందు ఈయనైతే ఎక్స్పెల్ చేయాలి కదా. అంటే కమిషన్ పక్కన పెట్టి ఎక్స్పెల్ చేసే పరిస్థితులు ఈయనే క్రియేట్ చేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. అలా రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే సిపిఎం నుంచి బయటకు వెళ్ళాడు. ఆయన ముందు సస్పెండ్ చేశారు, తర్వాత ఎక్స్పెల్ చేశారు. కానీ రాజ్యసభ కొనసాగుతుంది కదా, ఎక్స్పెల్ చేస్తే కొనసాగుతుంది. అది దాంతో ఏమైపోయింది, అప్పుడు 2017 తర్వాత కొన్నాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత 2018 కల్లా తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు. ఆయన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్లో కేవలం 8 సంవత్సరాలు, 2018లోనే ఆయన చేరింది. కానీ అప్పటి నుంచే చాలా ఒక్కసారి పైకి ఎదగడం మొదలైంది. వాళ్ళ ట్రేడ్ యూనియన్ వింగ్ ఉంది, ఐఎన్టీయూసీ లాంటిదే, కాంగ్రెస్ లాంటిది. వీళ్ళకి ఏంటంటే ఐఎన్టీటీయూసీ అని ఒకటి ఉంది తృణమూల్ కాంగ్రెస్కి. దానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. చూడండి ఎంత ఫాస్ట్గా, అప్పటి 20లో అధ్యక్షుడై రాష్ట్ర అధ్యక్షుడై ఇప్పటిదాకా కొనసాగాడు. అదేనా 20కి సభ్యత్వం అయిపోయింది కదా, 24కి మళ్ళా రాజ్యసభకి మమతా బెనర్జీ నామినేట్ చేసింది ఈయన్ని. మళ్ళా రాజ్యసభ సభ్యుడయ్యాడు. గత 2 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడయ్యి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పూర్వ అనేటువంటి హౌరాలో ఆ నియోజకవర్గం, పట్టణ నియోజకవర్గం, అక్కడ పోటీ చేశాడు. పోటీ చేసి గెలిచాడు. మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. జాగ్రత్తగా వినండి, మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టి అప్పుడు ఈ మే 4 రిజల్ట్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ట్రెండ్ ఉందని చెప్పి తెలిసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. జూన్ 1వ తేదీ అంటే ఫోర్జ్డ్ సిగ్నేచర్స్ ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఏం చెప్పాడంటే, ఈయన ఇంకొక ఆయన సాహా అని వీళ్ళిద్దరు కలిసి మేము అసలు సంతకమే పెట్టలేదు ఎల్ఓపి దీనికి, లీడర్ ఎలక్ట్రాన్కి, ఫోర్జ్డ్ సిగ్నేచర్స్ అని స్పీకర్ కంప్లైంట్ చేశాడు. నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, స్పీకరు
ఇది ముందుగానే స్పీకర్తో, ఎందుకంటే ఢిల్లీలో స్పీకర్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. సో మొత్తం మీద తను స్పీకర్ కంప్లైంట్ ఇవ్వటం, స్పీకర్ చకచక సిఐడి ఎంక్వైరీ చేయటం, చివరికి జూన్ 1వ తేదీకి వచ్చేసరికి మమతా బెనర్జీ వీళ్ళిద్దరిని టీఎంసీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ జూన్ 3కి వచ్చేటప్పటికి సస్పెండ్ అయిన రితాబ్రత బెనర్జీ 59 మంది ఎమ్మెల్యేలకి లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా ఎన్నిక కాగలిగాడు. చాలా విచిత్రంగా ఉంది కదా ఇది. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, ఆయనకి అనుభవం కూడా లేదు, సీనియర్ కూడా కాదు. అది బుద్ధదేవ్ భట్టాచార్య కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, సువేందు అధికారి కావచ్చు, ఎవరితోనైనా సరే క్లోజ్గా వాళ్ళ అభిమానాన్ని చూరగలగలిగినటువంటి వ్యక్తిగా రితాబ్రత బెనర్జీని చూడాల్సింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎల్ఓపిగా కావటం ఇదో పెద్ద రికార్డు. ఏం జరుగుతుంది, ఎలా ఎల్ఓపిగా చేయబోతున్నాడు, అసలు టీఎంసీని మొత్తాన్ని కూడా మరి తన చేతుల్లోకి తీసుకొని మమతా బెనర్జీని బయటికి పంపించబోతున్నాడా, ఎందుకంటే ఎంపీల మెజారిటీ వస్తే జరగబోతుంది. ఇవన్నీ కూడా కాలం నిర్ణయించబోతుంది. కాకపోతే ఈయన హిస్టరీ మన తెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది ఆయన యొక్క రాజకీయ చరిత్ర. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.